99 రోజుల ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలా. గ్రామాల్లో ఉన్న సమస్యలతో పాటు వార్డుల్లో ఉన్న సమస్యలన్నింటినీ ప్రజల దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకోవాలా. కలెక్టర్ గారి నుంచి కింద విలేజ్ అసిస్టెంట్ వరకు కూడా అందరూ ప్రజల్లో ఉండాలి. ఈ ఎండాకాలం మొత్తం కూడా వాళ్ళకు సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారం చేయాలన్న ఆలోచన ఈ 99 రోజుల ఈ కార్యక్రమానికి మొదలుపెట్టినాం. ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు జరిగినాయి, మండల స్థాయిలో జరిగినాయి. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ 2.5 సంవత్సరాలు ఏ రకంగా ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది, ముఖ్యమంత్రి గారు ఏ పథకాలు తీసుకొచ్చిండ్రు, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ప్రజలకు పారదర్శకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందరికీ తెలిసేటట్టుగా ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హనవత్ ప్రగతి అనే ఆ అమ్మాయి గురించి చెప్పాలి మీ అందరికీ. ఆ అమ్మాయి ఎక్కడో మహబూబాబాద్ జిల్లాలో మారుమూల తాండాలో అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంది. ఆమె ప్రతిరోజు దగ్గర ఉన్న గ్రామానికి పోయి అక్కడి నుంచి 37 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్కి పోయి చదువుకుంది. ఆమె రాష్ట్రంలోనే టాప్ 10 ర్యాంక్స్లో ఒక అమ్మాయి నిలిచింది. ఎందుకు నిలిచింది? ఇటువంటి ప్రగతి అనే అమ్మాయిలు ఈరోజు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి ఫ్రీ బస్సులో ప్రయాణం చేసి స్కూళ్ళకు కాలేజీలకు పోతూ ఉన్నారు, నిర్భయంగా పోతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, పోయి చదువుకోండి అని. ఎందుకు అంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వచ్చిన ఒక పథకం మహాలక్ష్మి పథకం. ఆ పథకం ఈరోజు ఇంటి వెలుగుగా నిలుస్తూ ఉంది. లక్షల మంది మా చెల్లెండ్లకు చదువుకోవాలన్న కసి తపన ఉన్న వాళ్ళకి, ఆ కుటుంబానికి ఆసరగా నిలుస్తూ ఉంది. ఇది భారతదేశంలోనే ఒక గొప్ప పథకంగా రాబోయే రోజుల్లో నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహపడక్కర్లే. అందుకే నాడు నేడు అన్నం. ఈరోజున్న ప్రభుత్వం మన పేద కుటుంబాలకి, గ్రామాల్లో ఉండే కుటుంబాలకి, హైదరాబాదులలో నగరాల్లో బస్తీలలో ఉండే కుటుంబాలకి, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలకు వాళ్ళ ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకొని గతంలో ఎన్ని పథకాలు ఉన్నా వాటికి భిన్నంగా కొత్త పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంటిలో వెలుగులు నింపే కార్యక్రమం చేస్తూ ఉంది. అలాగే రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మా మహబూబ్ నగర్లోనే ఎంతమందికి రుణమాఫీ అయిందనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం. క్రాప్ లోన్ వేవర్స్ మన మహబూబ్ నగర్ రూరల్, మహబూబ్ నగర్, హన్వాడ మండలం, అర్బన్ కలిసి 11,000 మంది రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. 82 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. గతంలో రుణమాఫీ జరిగింది 1,00,000 రూపాయలు. కానీ ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, 4 విడతలుగా 25,000 చేస్తే వడ్డీకే పోయినాయి. అవన్నీ సంగతులు తెలుసు. రాజకీయంగా ఎన్ని మాట్లాడుకున్నా అటువంటి పరిస్థితి ఉండొద్దు, నాడు ఉన్నది నేడు ఉండొద్దు అని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమిచ్చినా ఒకటేసారి వాళ్ళ రుణాన్ని తీర్చాలన్న ఉద్దేశంతో 20,000 కోట్ల రూపాయలను 25 లక్షల కుటుంబాలను రుణ విముక్తి చేసినాం. అలాగే రైతు భరోసా ఇస్తూనే ఉన్నాం, సన్నవడ్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక కొత్త పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఏ పథకం? ప్రతి ఒక్కరికి జీవిత బీమా కావాలని చెప్పి కోరుకుంటాం. ముఖ్యంగా మహిళలకు తెలుసు దాని వాల్యూ, దాని విలువ. కుటుంబంలో ఎవరైనా సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ భారం మహిళలు మోయాల్సి వస్తుంది. ఎంత ఇబ్బంది పడతారో తెలుసు. మా క్యాంప్ కార్యాలయాన్ని కూడా యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు, వాళ్ళ భార్యలు కానీ తల్లులు కానీ వస్తారు. నాకు ఏ దిక్కు లేదు, ఏ ఆధారం లేదు, ఏదైనా చూపి అని వస్తారు. వీళ్ళ బాధలు గమనించే ఈరోజు జూన్ 2వ తేదీన
ఇందిరమ్మ జీవిత బీమా పథకం అని చెప్పి ఇన్సూరెన్స్ ప్రీమియం అంతా కూడా ప్రభుత్వం కడుతుంది. 5 లక్షల రూపాయలు రేపు మీకు అందరికీ బీమా చేస్తుంది. ఎంతమందికి చేస్తుంది? ఒకరికో ఇద్దరికో కాదు, 1,15,00,000 కుటుంబాలకి దాంట్లో మీరు అందరూ కూడా ఉంటారు. దానికి జీవిత బీమా చేస్తుంది. అందుకే నాడు ఎట్లా ఉండే నేడు ఎట్లా ఉంది అని ఆలోచన చేయాలి. రాబోయే 5 సంవత్సరాల్లో లెక్కలు తీసినాం, 50,000 కోట్లు ఇప్పుడు ఆర్థికం అంటే మార్కెట్లోకి వదిలినాం. ఈ ఈ ఇల్లు కట్టుకునే దాంట్లో ఇంకొకసారి మళ్ళీ 4.5 లక్షలు ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు మార్కెట్లోకి పోతే మన ఆర్థిక వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో 70 ఇళ్ళు కట్టుకున్నాం, కాంట్రాక్టర్ కట్టిండ్రు, ఆఫీసర్లు శాంక్షన్ చేసిర్రు, అవన్నీ కురుస్తుంటాయి. కానీ ఇప్పుడు 50 సంవత్సరాల పాటు నిలిచే ఇల్లును మన చేయితోటి మన కుటుంబ సభ్యులంతా కలిసి కట్టుగా ఆ ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆ సంతోషం చూడలేకుండా పోతా ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. అలాగే రేషన్ కార్డుల విషయంలో దాదాపుగా కేవలం మన నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 41,000 మంది ఈరోజు మనకు ఆ రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, ఈరోజు ప్రతి రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. గతంలో వ్యవస్థ ఎట్లుండే, నాడు అక్కడ పోయి దొడ్డు బియ్యం తీసుకొని అక్కడనే షాపోనికి ఇస్తే వాడు 200 300 మనకి ఇస్తే మళ్ళా మనం 30 రూపాయల కిలో కలిపి సన్న బియ్యం తీసుకొచ్చి ఇంట్లో మన పిల్లలకు కానీ భర్తకు కానీ వండి పెట్టేటోళ్ళం. కానీ ఇప్పుడు అవసరం లేకుండా రేషన్ షాపులోనే మీకు సన్న బియ్యం దొరుకుతూ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా 1,15,00,000 కుటుంబాలు ఆ సన్న బియ్యాన్ని తింటా ఉన్నాయి. కాబట్టే ఆలోచనలో గొప్ప మార్పు వచ్చింది. గతంలో ఎట్లా ఉండే ఆలోచన, ఇప్పుడు ఎట్లా ఉండే. మన పిల్లలకు మంచి చదువు అందిస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో కాలేజీలలో ఈరోజు అద్భుతంగా టీచర్లను పెట్టినాం, లెక్చరర్లను పెట్టినాం, స్కూళ్ళను బాగు చేయిస్తూ ఉన్నాం. మనిషికి ఏం కావాలి, మనం ఎందుకు కష్టపడతాం? కడుపు నిండా తినాలి, అలాగే మంచి ఇంటి కింద నిద్రపోవాలి, మన పిల్లలను మంచిగా చదివించుకోవాలి, మంచి వైద్యం మీకు అందించాలి. ఈ 4 విషయాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పరిపాలన చేస్తూ ఉంది. ఇది మీరు ఆలోచన చేయాలి. వాళ్ళో వీళ్ళో మస్తు చెప్తారు, ఇది రాదు, అది కాలేదు, ఇది కాలేదని. వాళ్ళు ఉన్నప్పుడు చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మీకు ఉపయోగపడేటట్టుగా ఆలోచన చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. అధికారులు మీ దగ్గరకు వస్తూ ఉన్నారు, మీ సమస్యలను తీర్చడానికి. ఎమ్మెల్యేలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఎల్లవేళ అందుబాటులో ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ప్రజల పట్ల గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లుండే. గతంలో ఎప్పుడన్నా మీటింగ్లు టౌన్లో ఒక ఏసీ హాల్ తీసుకొని కూర్చోబెట్టుకొని మీకు జర్ర ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ చేసిన సందర్భం మీరు చూసినరా? ఎండల టెంట్ల కింద కూర్చుంటుండే, అధికారులు వస్తుండే, సభలు చేసుకొని పోతూ ఉండే. కానీ ఇప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ఏసీ హాల్ తీసుకొని కూర్చోబెట్టుకొని కార్యక్రమం చేసుకుంటున్నామంటే మీరు కష్టపడొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, మీరు ఎట్లా అయితే సుఖంగా ఉంటారో, ఎట్లయితే బాగుంటారో ఆ ఆలోచననే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. చల్లగా ఏసీ కింద మీటింగ్ పెట్టుకున్నాం, కడుపు నిండా భోజనాలు చేసి ఇంటికి పోదాం. గతంలో ఎండలో ఎమ్మెల్యే వస్తాడు, మంత్రి వస్తాడని గంటలు నిలబడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆత్మాభిమానంతో బతుకుతున్నాం, ఒకరి దగ్గర చేయి జాచకుండా బతుకుతా ఉన్నాం. మన ఇంటికి అన్ని వచ్చేటట్టుగా ఏర్పాట్లు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉంటాయి చిన్న చిన్న లోపాలు ఇంత పెద్ద వ్యవస్థలో, కానీ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా చూసుకునే ప్రభుత్వమే ఇందిరమ్మ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులను బేరీజు వేసుకోవాలి. కాలం అయింది, 2.5 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మేము చేసిన కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొచ్చి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ చెప్పినాం. ఇక్కడ ఉన్న సర్పంచులందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నా. పార్టీలు ఏదైనా కావచ్చు, ప్రభుత్వం ఉన్నది మీకోసం, మీ గ్రామాలను బాగు చేయడానికి. మీరు ఎప్పుడైనా మీ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్న నా దగ్గరికి మీరు రావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా మీ గ్రామానికి సంబంధించి నా దగ్గరికి తీసుకురావచ్చు.
ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం అందరం కూడా కలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లలకు మంచి చదువులు చెప్పించుకుందాం. ఇక్కడ ఉన్న సర్పంచ్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను గత 2 సంవత్సరాలుగా చేస్తున్న పనులు 100% అనే పేరుతో మన పిల్లలకు చదివియాలి, అందరూ పాస్ కావాలి అని చెప్పి దాదాపుగా 40 స్కూళ్లకు నేను జీతాలు సొంతంగా ఇచ్చి వాలంటీర్లను పెట్టిన. అద్భుతంగా పని చేసిండ్రు వాళ్ళు. ఎందుకు అంటే ఆ వాలంటీర్లు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఆయా గ్రామాల నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నాం. మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు మంచి చదువు చెప్పాలన్న కసి మీతో పాటు పుట్టి ఆ గడ్డలో పెరిగిన వాళ్ళకు ఉంటుంది తప్ప బయటి వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుందని చెప్పి ఆ గ్రామాల నుంచే వాలంటీర్లు ఇస్తే వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు చదువు చెప్పాలి, వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి ఆలోచన చేసి సంవత్సరం కష్టపడితే ఈరోజు అద్భుతమైన రిజల్ట్స్ మన మహబూబ్నగర్ జిల్లాలో పాఠశాలలకు వచ్చినాయి. ప్రతి పిల్లవాడు చాలా అద్భుతంగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారు. దాదాపు 90% మంది మన పిల్లలు పాస్ అయింది. మా సర్పంచ్లకు కూడా నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు మీరు మీ గ్రామాలలో పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా అని చెప్పి మీరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఎంక్వైరీ చేయండి. ఎవరైనా షార్ప్ స్టూడెంట్ ఉంటే ఐడెంటిఫై చేయండి, మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఈ 5 సంవత్సరాల్లో మన పాఠశాలలను బాగు చేసుకుందాం, పాఠశాలలు నీట్గా పెట్టుకుందాం. నేను ఒక్కోసారి పోతే సాయంత్రం కాగానే తాగుబోతులు కొంతమంది వచ్చి ఆడ కూర్చుంటారు. అటువంటిది లేకుండా చూసుకునే బాధ్యత మన సర్పంచులు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. మన పిల్లలు చదువుకునే పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ పోకిరీలు చేరకుండా, పిల్లల మనసు పాడు కాకుండా, వాళ్ళు డైవర్ట్ కాకుండా చూసుకునే బాధ్యత గ్రామ పెద్దగా సర్పంచ్ మీద ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ స్కూలుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి మేము కానీ జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కావచ్చు, డిఈఓ గారు కావచ్చు, అన్ని రకాలుగా మీకు మన పిల్లలకు మంచి చదువు చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు కూడా దీన్ని ఒక యజ్ఞంలాగా భావించి మన పిల్లల కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఈ చిన్న సూచనను మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ, మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏదున్నా నిరభ్యంతరంగా మా క్యాంప్ ఆఫీస్కు రండి. అక్కడ ఎవ్వరు అవసరం లేదు, మీకు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. సమస్యల పరిష్కారం కోసం ఇద్దరం కలిసి ప్రయత్నం చేసుకుందాం. గతంలో లాగా లేదు పరిస్థితి, నిర్బంధం లేదు, పోలీస్ కేసులు లేవు, ఈ పార్టీ ఆ పార్టీ అని చూసే తత్వం లేదు. ఇప్పుడు మనం అందరం కూడా ఒక టీం లాగా పనిచేసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదే కాన్సెప్ట్ మీద మనం భవిష్యత్తులో కూడా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.